హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. వెల్కమ్ టు శ్యామ్ రమ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే అండర్ వేర్‌ని నేనైతే పేపర్ మీద డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది పర్ఫెక్ట్‌గా నేర్పించి ఇంకా మెయిన్ క్లాత్ మీద కూడా నేనైతే ఆహ్, క డ్రాయింగ్ అయితే గీసి కట్ చేసి చూపిస్తాను. ముందుగా మనం మెయిన్ పేపర్‌లో ఒక పేపర్‌ని తీసుకొని ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. సేమ్ మనం షార్ట్‌కి అలాగే తాతయ్య బన్నీ ఇంకా షార్ట్ పెట్టికోట్‌కి ఎలా ఫోల్డింగ్ వేసామో అలాగే ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేశాక ఇక్కడ మెడొచ్చేసిద్ది గదా! చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను నేనైతే. ఇక్కడ ఆహ్, మెడ, షోల్డరు, చంకొచ్చిద్ది గదా! ఇప్పుడు మన అండర్‌వేర్‌కి ఇలా పెట్టాలనమాట. చూడండి. వేరేలాగనమాట. కిందది పైకి, పైది కిందకి ఇలా పెట్టాలి. అర్థమైంది గదా! షార్ట్ పెట్టికోట్‌కి అలాగే తాతయ్య బన్నీకి ఎలా పెట్టామో అలా మడతలు వేయాలి. కాకపోతే ఏంటంటే కిందది పైకి, పైది కిందకి అలా పెట్టేసేయాలి. చూడండి ఈక్వల్‌గా 4 వైపులు గూడా కరెక్ట్‌గా వచ్చేటట్టుగా చూడాలి. చూసిన తర్వాత ఇప్పుడు మనం మెజర్‌మెంట్‌కి తీసుకునేదాన్ని తీసుకుందాం. స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇలా మన యొక్క బట్టలతోనే మనం డ్రాయింగ్ గీయటం అయితే నేర్చుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. చూడండి ఇక్కడైతే ఎగుడు దిగుడుగా వచ్చేస్తుంది కదా! ఎలా ఉన్నాయేమో చూసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఒకలాగా, బ్యాక్ పార్ట్ ఒకలాగా కుదరదనమాట. అది బ్యాక్ పార్ట్ కుదిరితే ఫ్రంట్ పార్ట్ కుదరదు. కాబట్టి ఫోల్డింగ్‌లు చూడండి ఎలా పెట్టాను చూడండి. ఇన్నర్ అనేది ఎలా పెట్టామో చూడండి. ఎలా ఫోల్డింగ్ చేయాలి. ఓకే. పైనున్నది బ్యాక్ పార్ట్‌దనమాట. ఓకే. ఇలా పెట్టేసి మనం కింద డ్రాయింగ్ గీసుకునే పేపర్ ఫోల్డింగ్ కూడా కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఎందుకంటే మీకు ఇంకా క్లారిటీగా, పర్ఫెక్ట్‌గా కనపడడం కోసం నేను జూమ్ చేసి చూపిస్తున్నా. ఇక్కడుంది గదా! ఇక్కడ ఈక్వల్‌గా సమానంగా పెట్టేసేయండి. ఓకే. రైట్ హ్యాండ్‌కెళ్ళి అలాగే మన వైపున చూడండి ఇక్కడ మన వైపున గూడా సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి. కింద కట్ చేసే పేపరు, అలాగే మనం మెజర్‌మెంట్‌కి తీసుకునే క్లాత్ కూడా సమానంగా ఉండేటట్టుగా రైట్ సైడు మన వైపున. ఓకే. ఇక్కడ మనం కొంచెం ఎగస్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. చూడండి 2 ఇంచులు ఎగస్ట్రా తీసుకోవాలి. ఇది దేనికంటే మనకి పట్టీ అనమాట. పట్టీ కోసం. ఎందుకంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్‌గా ఉండడం కోసం ఎలాస్టిక్ పెడతాం గదా! దానికోసం. చూడండి కరెక్ట్‌గా ఇన్నర్ కానించి పైకి ఎగస్ట్రా 2 ఇంచుల కాడికి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా స్ట్రెయిట్‌గా. చూడండి ఇదొచ్చేసి మెయిన్ అనమాట. ఇది మెయిన్ అనమాట. ఇది మనం తీసుకున్న ఇన్నర్ యొక్క పొడవు ఇది కరెక్ట్. ఎగస్ట్రా 2 ఇంచులు ఎగస్ట్రా తీసుకున్నాం. ఓకే. ఇది మెయిను. ఇదేమంటే ఖర్చు కోసం. ఫోల్డింగ్ చేసి మనం కుట్టుకున్న తర్వాత ఎలాస్టిక్ పెట్టడం కోసం అనమాట 2 ఇంచులు. ఓకే. ఇప్పుడు దీన్ని కూడా మనం స్ట్రెయిట్‌గా లైన్ అయితే గీయండి. ఇంకా మెయిన్ క్లాత్ మీద కూడా సేమ్ ఇంతే వచ్చిద్దండి యాజ్ ఇట్ ఈజ్‌గా. చూడండి ఇలా మనమైతే పెట్టేసి డ్రాయింగ్ అయితే గీసుకోవాలి. కొలతలు ఇలా పెట్టండి, అలా పెట్టండి అని చెప్పేసి చెప్తే మీకు కొంచెం కన్‌ఫ్యూజ్ అయితారండి. అదే ఇలా మనం వేసుకున్న ఇన్నర్‌ని తీసుకొని ఇలా చూపిస్తే మీకు ఇంకా ఈజీగా ఉంటది. ఇప్పుడేంటంటే చూడండి మన నడుం దగ్గర అయితే చూపిస్తున్నా. 2 సైడ్‌ల నడుం దగ్గర చూడండి ఇక్కడ ఎగస్ట్రా మనం ఒక 2 ఇంచులు ఎగస్ట్రా అయితే తీసుకోవాలి. దేనికంటే మనం వేసుకునేటప్పుడు మనకి ఫ్రీగా ఎక్కాలి కదా! తీసేటప్పుడు గానీ, మనం వేసుకునేటప్పుడు గానీ ఫ్రీగా చూడండి ఫిట్టింగ్ ఇలా. ఫిట్టింగ్ నేను లాగి చూపిస్తున్నా చూడండి. ఇలా మనం వేసుకునేటప్పుడు మనకి కంఫర్ట్‌గా ఎక్కాలి గదా! వేసుకోవాలి గదా! కంఫర్ట్‌గా ఎక్కాలి అంటే కొంచెం 2 ఇంచులు ఎగస్ట్రా లూజ్ అయితే తీసుకోవాలి. చూడండి 2 ఇంచులు ఎగస్ట్రా లూజ్ అనమాట. ఇది కరెక్ట్ గదా! కరెక్ట్‌గా ఇలా అవతలికి పెట్టేసి కరెక్ట్‌గా ఇలా ఆనించి అవతలకి 2 ఇంచులు. ఓకే. ఇలా 2 ఇంచులు. కింద వరకు గూడా 2 ఇంచులనమాట. పైన 2 ఇంచులు ఎగస్ట్రా అలాగే అవతలికి లూజ్ కోసం గూడా ఒక 2 ఇంచులు ఎగస్ట్రా అనమాట. ఓకే. ఇలా మనం డ్రాయింగ్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గర చూడండి ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా! ఇది ఎంతుందనేది కొలుసుకుందాం. ఇది మనకి రైట్ సైడ్‌న, లెఫ్ట్ సైడ్‌న గూడా నడుం కింద, నడుం దగ్గర అనమాట. ఈ కుట్టయితే వచ్చేసిద్ది. ఇది గూడా మనం మార్కింగ్ జేసుకోవాలి. ఇది ఎంతుందనేది మనం ఒకసారి టేప్‌తో కొలుచుకొని చూసుకుందాం. ఓకే. ఇలా పెట్టేసేయండి. కరెక్ట్‌గా ఇలా పెట్టేసి ఎంతుంది చూడండి. 3:30 వచ్చేసింది గదా! 3:30కి మనం ఇంకొక ఇంచున్నర ఎగస్ట్రా కలుపుకొని పెట్టేసేయాలి. అది ఖర్చు కోసం అనమాట. చూడండి ఇక్కడ నేనైతే 3:30 పెట్టేసానండి పొరపాటుగా సారీ. కానీ మనం 4:30 ఇంచున్నర ఎగస్ట్రా పెట్టేసేయాలి. ఒక ఇంచు. 3:30 పెట్టాం గదా! మనం ఇప్పుడు 4:30 పెట్టుకోవాల్సింది నేను 3:30 పెట్టాను. హాఫ్ ఇంచు 1 ఇంచ్ దేనికంటే మనం మడత పెట్టి కుట్టుకోవాలి కాబట్టి. అదైతే నేను మర్చిపోయాను.
మీరైతే కరెక్ట్గా ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టేసేయండి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఉంది కదా, మన ఇన్నర్ చక్కగా ఓపెన్ చేసి పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ కనపడుతుంది కదా, దీన్ని ఈ విధంగా కిస్తా దగ్గర మడతలు లేకుండా ఇలా పెట్టేసేయండి. చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కింద ఉంది కదా, పైనేమో బ్యాక్ పార్ట్ అనమాట. ఓకే, ఇలా పెట్టేసేయండి, సమానంగా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ క్లాత్ ఏమన్నా ఫోల్డ్ అయిందా అనేది చూసుకోండి. ఎందుకంటే మనం ఇది చూసుకోకుండా ఎంత ఉందో అంత పెట్టేసామంటే కుట్టిన తర్వాత మనకి తగ్గే అవకాశం ఉంది. కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. చూడండి ఇలా పెడితే నాకు ఎంత వచ్చిందంటే 5 ఇంచులు వచ్చిందనమాట. ఓకే, 5 ఇంచెస్. చూడండి మళ్ళీ ఒకవేళ మడతలు ఉన్నాయా లేదా కరెక్ట్గా ఉందనేది చూసుకోండి. ఎందుకంటే కొంచెం తగ్గింది అనుకోండి మళ్ళీ మనకి కిస్తా దగ్గర సరిపోదన్నమాట. ఓకే, ఫోల్డింగ్ అనేది లేకుండా చూసుకొని పెట్టండి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా 5 వచ్చేసింది. ఈ 5ని మనం ఏం చేయాలంటే సగం చేయాలి. 5ని సగం చేస్తే మనకి 2.5 వచ్చేసిద్ది కదా. చూడండి 5ని మనం, ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మీద ఉంది, బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ మీదే ఉంది. ఓకే, బ్యాక్ పార్ట్ కూడా ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకు వచ్చిన 5 ఇంచుల్ని చూడండి, ఇది చూపిస్తున్నా చూడండి. బ్యాక్ ఫ్రంట్ కూడా ఫోల్డింగ్ మీద ఉంది. ఇందాకలా మనం మెజర్మెంట్కి తీసుకున్నది కరెక్ట్గా వచ్చేసి 5 ఉంది కదా, కానీ ఇక్కడ మనకి మడతల మీద ఉంది. పేపర్ అనేది మడతల మీద ఉంది కాబట్టి 5 వచ్చింది. కాబట్టి 5ని మనం ఇలా సగం చేసుకుంటే 2.5 వచ్చింది. ఈ 2.5 ఇలా మార్కింగ్, ఇది కరెక్ట్ లూజ్ అనమాట. ఓకే, ఇది కరెక్ట్ లూజు. ఇప్పుడు మళ్ళీ ఒక 1 ఇంచ్ మనం ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. చూడండి ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కొంచెం మడతపెట్టి కుట్టుకుంటామండి. కిస్తా దగ్గర మనం కొంచెం మడతపెట్టి కుట్టుకోవాలి కాబట్టి 1 ఇంచ్ ఎగస్ట్రా. ఓకే, కరెక్ట్గా ఏమో 2.5 పెట్టాము, ఖర్చు కోసం ఇంకొక ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నాము. అది మనం ఫోల్డింగ్ చేసుకున్నసరికి మనకి ఈక్వల్గా మనకి 5కి అయితే వచ్చేసిద్ది. ఇలా అయితే కింద కిస్తా దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇలా మనకి మార్కింగ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తున్నా చూడండి. కిస్తా దగ్గర మనం ఎగస్ట్రా 1 ఇంచు ఖర్చు కోసం అని చెప్పాం కదా, దీన్ని మనం ఇలా చూడండి, నా చెయ్యి యాంగిల్ చూడండి ఇలా తిరుగుతుంది కదా, ఇలా మనం అయితే డ్రాయింగ్ గీసుకోవాలి. చూడండి మళ్ళీ నా చెయ్యి ఇలా అనమాట. కిస్తా దగ్గర అయితే ఇలా షేప్ అయితే చూడండి ఇలా తిరగాలి. ఓకే, దీని విధంగా దీంట్లోకి అయితే కలిపేసేయండి. ఇక్కడ ఈ ప్లేస్లో ఖర్చు కోసం అయితే నేనైతే ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టడం మర్చిపోయానండి. మీరైతే ఇక్కడ నడుం దగ్గర కిందకి 1 ఇంచ్ అయితే కలుపుకోండి. ఓకే, ఇలా షేప్ వచ్చేటట్టుగా ఇలా తీయండి. ఓకే, ఈ విధంగా. ఓకే, ఇలా మనకి తీసామంటే షేప్ అనేది మనకి బ్యాక్ సైడ్ సీట్ దగ్గర కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్కి తీసాం కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అయితే చేసుకుందాం. చూడండి బ్యాక్ పార్ట్ సీట్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువగా తీసాము. ఫ్రంట్ పార్ట్ ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మనకి లో అనేది తీయాలన్నమాట. అంటే మనకి బ్యాక్ సైడ్ మనకి సీట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కావాలి. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి కొంచెం షేప్ అనేది తీయాలన్నమాట. చూడండి ఇక్కడ నేనైతే నడుం దగ్గర ఇక్కడ వేలు పెట్టేసి చూపిస్తున్నా చూడండి. ఎక్కడి నుంచి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఈ ప్లేస్లో నేను ఒక 1 ఇంచ్ ఖర్చు కోసం తీయటం మర్చిపోయానండి. అది మనం మెయిన్ క్లాత్ని కట్ చేసుకునేటప్పుడు నేను చూపిస్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం లో అనేది అంటే షేప్ ఎలా తీయాలనేది చూపిస్తున్నా చూడండి. ఇలా మార్కింగ్ పెట్టుకుందాం. టేప్ని ఇలా పెట్టేసి 3 ఇంచులు కానీ 3.5, 4 అలా పెట్టేసుకోవచ్చు. మన ఇష్టం అండి. 3, 3.5, 4 లోపు అలా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి షేప్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఒక్కోసారి మనం రెడీమేడ్గా తీసుకుంటాం కదా షాప్లో, వాటికి లో తీయరనమాట. ఇట్లా షేప్ అనేది ఎక్కువగా తీయరు కొన్నిటికి. తీయకపోవటం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి మనం ఎగస్ట్రా ఖర్చు కోసం అని తీసాం కదా, దాంట్లో నుంచి ఇలా షేప్ అయితే తీయాలి రౌండ్గా. ఓకే, ఇలా షేప్ అయితే తీసుకోవాలి. ఇలా షేప్ తీయకపోవటం వల్ల మనకి ఫ్రంట్ సైడ్ పట్టేసినట్టు ఉంటుందండి. మనం ఒక్కోసారి రెడీమేడ్గా తీసుకున్న వాటికి కూడా షేప్ అనేది ఎక్కువగా తీయరనమాట. ఏదో కొంచెం తీస్తారా, ఒక్కోసారి అట్లా జరుగుతుంది అనమాట. అన్నిటికి ఉండదు, కొన్నిటికి అట్లా. అయితే ఒక పక్కన అయిపోయింది కదా, ఇంకొక సైడ్ కూడా మళ్ళీ మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనండి, మళ్ళీ చూడండి ఇందాక ఇటు తీసాం కదా, ఇప్పుడు ఇటు తీద్దాం. ఓకే, మనం ఇది ఫోల్డింగ్ అనేది తాతయ్య బన్నీ మన షార్ట్ పెట్టికోటు మన అలాగే షార్ట్ కూడా ఫోల్డింగ్ ఎట్లా వేసాము ఇది కూడా అంతే.
చూడండి దీనికోసం మనకు 1/2 మీటర్ అయితే సరిపోతుంది క్లాత్ అయితే. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్‌కి తీసుకున్న ఇన్నర్ అయితే ఇలా పెట్టేసేయండి. అండర్‌వేర్‌ని కరెక్ట్‌గా ఇలా పెట్టేసేయండి. మన రైట్ సైడ్ కరెక్ట్‌గా ఉండాలి. పేపర్‌కి ఆనుకొని మన వైపును కూడా కరెక్ట్‌గా ఆనుకొని ఇలా ఉండాలి చూడండి స్ట్రెయిట్‌గా. ఓకే. ఇక్కడ స్ట్రెయిట్‌గా ఉండాలి. అలాగే ఇటు సైడ్ కూడా నా వైపున కూడా ఇట్లా మన వైపున కూడా స్ట్రెయిట్‌గా ఉండాలి. అప్పుడే మనకి కరెక్ట్‌గా వచ్చేసిద్దనమాట. ఓకే. చూడండి ఇలా నీట్‌గా పెట్టేసిన తర్వాత ఇప్పుడు పై వైపున మనం 2 ఇంచులు పట్టీ కోసం తీసుకుందాం చూడండి. కరెక్ట్‌గా ఉన్న క్లాత్ దగ్గర నుంచి పైకి 2 ఇంచులు ఇలా స్ట్రెయిట్‌గా ఇలా తీసేసుకుందాం. ఓకే. అది మనకి పట్టీలోకనమాట. ఎలాస్టిక్ పెట్టాలి గదా! ఎలాస్టిక్ పెట్టడం కోసం మనం 2 ఇంచులు ఎగస్ట్రా అయితే ఇలా స్ట్రెయిట్‌గా ఈ చివరి నుంచి ఆ చివరికి స్ట్రెయిట్‌గా గీసేసేయండి. లైన్ అయితే ఇక్కడి నుంచి ఆ చివరికి. అలాగే ఇక్కడి నుంచి అవతలికి 2 ఇంచులు. ఇది ఫిట్టింగ్ కోసం లూజు మనకి వేసుకున్న తర్వాత వేసుకునేటప్పుడు ఫ్రీగా ఎక్కాలి గదా! దానికోసం 2 ఇంచులు ఎగస్ట్రా. చూడండి 2 ఇంచులు ఇక్కడి నుంచి కరెక్ట్‌గా మనం మెజర్మెంట్‌కి తీసుకున్న ఇది ఉంది గదా! దాని దగ్గర నుంచి అవతలకి 2 ఇంచులనమాట. ఓకే. ఇక్కడి నుంచి స్ట్రెయిట్‌గా అవతలకి 2 ఇంచులు నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. మీరేమన్నా కన్‌ఫ్యూజ్ అయితారేమని నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా. ఇది కరెక్ట్ గదా! ఇక్కడి నుంచి అవతలకి 2 ఇంచులు. ఓకే. కరెక్ట్‌గా ఉన్న దానికంటే అవతలకి 2 ఇంచులు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది దేనికంటే మనం కుట్టిన తర్వాత వేసుకునేటప్పుడు అలాగే ఓపెన్ చేసేటప్పుడు కూడా ఫ్రీగా రావాలి. ఫ్రీగా ఎక్కడం కోసం. ఓకే. అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నడుం దగ్గర అనమాట. లెఫ్ట్ సైడు, రైట్ సైడు నడుం దగ్గర మనకి ఒక కుట్టు అనేది వచ్చేసిద్ది చూడండి ఇది కుట్టు. ఈ కుట్టు మనం ఇందాకలు కొలుసుకుంటే మనకి 3.5 వచ్చేసింది కదా! ఈ 3.5ని మనం ఇలా పెట్టాలి చూడండి. ఇక్కడైతే నేను 3:30కి పెడుతున్నాను కదా! తర్వాత మళ్ళీ మనం క్లాత్‌ని కట్ చేసుకునేటప్పుడు ఇంకా కరెక్ట్‌గా ఎలా పెట్టాలి ఏంటి అని నేనైతే కరెక్ట్‌గా చెప్తానండి. ఇక్కడ కొంచెం చిన్న పాయింట్ అయితే చెప్పడం నేను మర్చిపోయాను. మెయిన్ క్లాత్ మీద ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను చెప్తాను. ఇప్పుడు మనం ఇలా మనం మెజర్మెంట్‌కి తీసుకున్న దాన్ని ఇలా ఫోల్డింగ్ చేయండి. ఓకే. ఇలా బ్యాక్ పార్టు ఇది ఫ్రంట్ పార్ట్ లోపలికెళ్ళేటట్టుగా, బ్యాక్ పార్ట్ పై వైపుకొచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని, ఇలా కరెక్ట్‌గా పెట్టేసేయండి. ఓకే. కిస్తా దగ్గరనమాట. ఓకే. మన వైపున అలాగే నా రైట్ హ్యాండ్‌కెళ్ళి ఉందో చూడండి, అది కరెక్ట్‌గా పెట్టేసేయండి. అలాగే మడతలు కూడా చూడండి. ఒకదాని మీద ఒకటొచ్చేటట్టుగా చూసుకోండి. లేదు అంటే మనకు కొంచెం పొరపాట్లు జరుగుతాయి కాబట్టి కరెక్ట్‌గా చూసుకోండి. రైట్ సైడు మన వైపున కరెక్ట్‌గా క్లాత్ అనేది పెట్టామా లేదా అనేది చూడండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి. నేను జూమ్ చేసి చూపిస్తున్నా. ఎందుకంటే మీకు క్లియర్‌గా అర్థం కావాలని. చూడండి కిస్తా దగ్గర నేను చూపిస్తున్నా. చూడండి ఇక్కడ పొరలనేది ఒక్కోసారి ఫోల్డింగ్ అయితాయన్నమాట. ఓకే. అది చూడండి కిందది పైది కూడా నేను ఓపెన్ చేసి కొంచెం చూపిస్తున్నా. ఇలా పెట్టేసిన తర్వాత కరెక్ట్‌గా ఇది మనకి కరెక్ట్ అనమాట. ఓకే. కరెక్ట్ ఫిట్టింగు. కానీ మనకి మడతబెట్టి కుట్టుకోవడానికి ఇంకొక 1 ఇంచ్ అయితే కావాలి. చూడండి ఇక్కడ మనం మెజర్మెంట్‌కి తీసుకున్నది వీళ్ళు ఎలాస్టిక్ పెట్టేశారు. కానీ మనం కొంచెం మడతబెట్టి కుట్టుకుందామండి. దానికోసం 1 ఇంచ్ ఎగస్ట్రా. ఖర్చు కోసం అనమాట. ఓకే. ఇలా 1 ఇంచు ఎగస్ట్రా తీసుకోవాలి. అర్థమైంది గదా! మనం కరెక్ట్‌గా ఒక మార్కింగ్ జేసి ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా అయితే తీసుకున్నాము. ఇలా తీసుకున్న తర్వాత మనం దీన్ని షేప్ అయితే గీసుకోవాల్సి ఉంటది. ఓకే అండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసి షేప్ అయితే దీనికి ఒకసారి చూద్దాం చూడండి. షేప్ ఎలా తీయాలి ఏంటి అనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనం ఎగస్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం గదా! చూడండి ఇక్కడ ఖర్చు కోసం తీసుకున్నాం గదా! ఇప్పుడు దీంట్లోకి కలపాలనమాట. ఓకే. ఇలా షేప్ తీయటం వల్ల ఏంటంటే చూడండి ఇలా షేప్ అనేది ఇలా రావాలనమాట. ఇక్కడి నుంచి చూడండి ఇలా షేప్ అయితే రావాలి. ఓకే. ఎందుకంటే మనకి సీట్ దగ్గర కరెక్ట్‌గా ఉండాలనమాట. సీట్ దగ్గర కరెక్ట్‌గా ఉండాలి. అలాగే ఇక్కడి నుంచి చూడండి ఇక్కడి వరకు 3 ఇంచులు, 3.5 ఇంచులు, 4 ఇంచులు కూడా తీసుకోవచ్చనమాట. మనం ఇక్కడ లోతు ఎంత ఫ్రంట్ పార్ట్‌కనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం తీసేదేంటంటే ఫ్రంట్ పార్ట్‌కి లోతు అనేది తీయాలనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ మనకి సీట్ ఉంటది కాబట్టి కప్పుకు అతుక్కొనుండాలి. ఫ్రంట్ పార్ట్ మనకి ఫ్లాట్‌గా ఉంటది కాబట్టి కొంచెం షేప్ అయితే తీయాలనమాట. ఓకే. ఇక్కడ మనం 3 ఇంచులు, 4 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఓకే.
ఇలా స్ట్రైట్‌గా ఒక లైన్ అనేది తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని షేప్ తీసుకుందాం చూడండి. ఇక్కడ దీంట్లో నుంచి షేప్ అయితే తీయాలి. ఓకే. మార్కింగ్‌లో నుంచి ఇక్కడికి షేప్ అయితే తీయాలి. ఓకే. ఇలా షేప్ అయితే ఇలా రావాలన్నమాట. ఓకే. ఇలా షేప్ అయితే తీయకపోతే ఏమంటే మనకి ఫ్రంట్ సైడ్ పట్టేసినట్టు ఉంటదనమాట. మనకి ఫ్రీగా ఉండదు. ఒక్కోసారి రెడీమేడ్ వాటికి గూడా మనకి కొ కొ షేప్ అనేది ఎక్కువగా తీయరనమాట. తీయకపోవటం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది మనకి కొద్దిగా ఇరిటేట్‌గా అనిపిస్తదనమాట. అంటే కొంచెం ఒత్తుకుపోయినట్టుగా అట్లా అనిపిస్తా ఉంటదనమాట. ఇలా షేప్ అయితే మనం ఖచ్చితంగా తీయాలండి. చూడండి ఫ్రంట్ పార్ట్‌కి బ్యాక్ పార్ట్‌కి ఎలా తీయాలి, ఏంటి అనేది అర్థమైంది కదా! ఇంక నేను మెయిన్ క్లాత్ మీద ఇంకా వివరంగా చెప్తానండి. వీడియోని కంటిన్యూ చేయండి. స్కిప్ చేస్తూ మీరు చూసారంటే మీకు అర్థం కాదనమాట. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు ఓకే. మనం 2 గూడా ఒకేసారి ఫోల్డింగ్ వేసాము. అలాగే బ్యాక్ పార్ట్‌కి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఓకే. ఫ్రంట్ పార్ట్‌కి ఒకలాగా డ్రాయింగ్ గీసాము. ఫ్రంట్ పార్ట్‌కి వేరేలాగా, బ్యాక్ పార్ట్‌కి వేరేలాగా అనమాట. ఓకే. ఇప్పుడు ఇది కట్ చేసేది మనం బ్యాక్ పార్టు. బ్యాక్ పార్టే మనం ఫస్ట్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు పొరలు అన్నీ కూడా కరెక్ట్‌గా వచ్చినాయా లేదా అనేది చూసుకోండి. చూడండి. ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కరెక్ట్‌గా వంకర టింకరగా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. అలా వచ్చిందంటే మనకి షేప్ అనేది కుదరదనమాట. కరెక్ట్‌గా వచ్చేటట్టుగా చూసుకొని పట్టుకొని కట్ చేయాలి. ఈ వీడియోలో ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్లు అడగండి. మళ్ళీ మీకు ఇంకా క్లియర్‌గా అనమాట. ఇంకా క్లియర్‌గా చెప్పడానికైతే 100% నేనైతే ట్రై చేస్తా. ఓకే. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌కి షేప్ తీద్దాం. ఈ ఫ్రంట్ పార్ట్‌కి మనం ఎక్కువగా రెడీమేడ్‌వి తెచ్చుకొని యూజ్ చేస్తాం గదా! రెడీమేడ్ వాటికి ఒక్కోసారి ఇలా షేప్ అయితే ఎక్కువ తీయరండి. ఏదో తీయనట్టుగా తీస్తారు. అట్లా మనకి ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టు ఉంటదనమాట. ఓకే. ఇక్కడ ఈ ప్లేస్‌లో చూడండి. ఇక్కడ కట్ చేసిన ప్లేస్‌లో 1 ఇంచ్ నేను ఎక్స్‌ట్రా పెంచడం మర్చిపోయాను. అది మనం మెయిన్ క్లాత్ మీద ఎలా పెట్టాలి ఏంటి అనేది నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పేపర్ కటింగ్ ఇంతేనండి చూడండి. ఇక్కడ మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలనమాట. అది మన నడుం దగ్గర మనం ఎలాస్టిక్ పెట్టుకోవడం కోసం 1 ఇంచ్ అయితే ఇలా 2 ఇంచెస్ అయితే మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నా. పేపర్ కటింగ్ ఇదనమాట. ఇంకా మెయిన్ క్లాత్ మీద కూడా నేను ఇంకా కరెక్ట్‌గా అనమాట. కరెక్ట్‌గా అయితే నేనైతే చూపిస్తాను చూడండి. ఇంతేనండి పేపర్ కటింగ్ అయితే. ఇప్పుడు మనం క్లాత్ తీసుకొని క్లాత్ మీద మనం ఎలా పెట్టాలి ఏంటి అనేది చూపిస్తా. యాజ్ టీజ్‌గా ఇంతే అండి. యాజ్ టీజ్‌గా నేను ఎలా చూపించానో మనం మెయిన్ క్లాత్ మీద కూడా అలా పెట్టాలన్నమాట. నడుం దగ్గర మాత్రం 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టడం నేనైతే మర్చిపోయాను. ఇప్పుడు ఆ క్లాత్ మీద నేను 1 ఇంచ్ ఎలా పెంచాలనేది నేనైతే చెప్తాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని క్లాత్ ప్రాసెస్ చూద్దాం. పేపర్ కటింగ్ అయిన తర్వాత ఇక్కడ నేను చీరలోది పైట చెంగు వరకు ఇలా కట్ చేస్తున్నా చూడండి. ఇదైతే మనకు 1/2 మీటర్ ఉంది. 1/2 మీటర్ అయితే మనకి ఎక్కువగానే సరిపోతుందండి. ఇంకా చాలా మిగిలిపోతుందనమాట. 1/2 మీటర్ కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. సేమ్ మనం షార్ట్‌కి, తాతయ్య బన్నీకి అలాగే షార్ట్ పెట్టికోట్‌కి మనం ఎలా ఫోల్డింగ్ చేసాము, పొడవున్న వైపుని ఇలా ఫోల్డింగ్ వేసుకొని చూడండి ఇలా అడ్జస్ట్ చేయాలి క్లాత్ సమానంగా వచ్చేటట్టు. ఇలా వేసుకొని ఇలా వేయాలి చూడండి. సేమ్ మనం షార్ట్‌కి, తాతయ్య బన్నీకి అలాగే షార్ట్ పెట్టికోట్‌కి ఎలా ఫోల్డింగ్ వేసామో అలాగే వేసుకోవాలి చూడండి. ఇక్కడ నేను ఇంకా క్లియర్‌గా చూపిస్తాను చూడండి. చూడండి. ఇక్కడ నా రైట్ హ్యాండ్‌కెళ్ళి నా వైపున అలాగే చూడండి ఇటువైపున నా వైపున ఇంకా నాకు రైట్ హ్యాండ్‌కెళ్ళి చూడండి ఎలా ఉందో. ఇలా మనం ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా రివర్స్ పెట్టేసేయాలి. ఓకే. మనం షార్ట్ పెట్టికోట్‌ని, తాతయ్య బన్నీని, షార్ట్‌ని మనం ఇలాగే మడత వేసాం గానీ కిందది పైకి, పైది కిందకి పెట్టేసామన్నమాట. ఓకే. చూడండి. కిందది పైకి, పైది కిందకి పెట్టేసాం. ఓకే. పై వైపుకి రావాల్సిందేమో కింద పెట్టాము. కింద వైపున రావాల్సింది పై వైపుకి. ఇది మనకి ఇన్నర్‌కి ఇలాగే వేసుకోవాలి. ఓకేనండి. ఫోల్డింగ్ అయితే ఒకటే. కానీ మనం డ్రాయింగ్ గీసుకునేటప్పుడు ఇలా పెట్టేసేయాలన్నమాట. ఓకే. ఇలా పెట్టేసిన తర్వాత మనం నీట్‌గా క్లాత్ ఉందా లేదా అనేది చూసుకోండి. చూసుకున్న తర్వాత మనం మెజర్‌మెంట్‌కి తీసుకున్నాం గదా! ఇన్నర్‌ని ఇలా పెట్టేసేయండి. రైట్ సైడ్‌న అలాగే మన వైపున కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది చూసుకోండి. ఓకే. ఇక్కడ ఓకే. సమానంగా కింద కట్ చేసే క్లాతు మనం మెజర్‌మెంట్‌కి తీసుకున్న ఇన్నరు ఏదైనా సరే మనం తీసుకున్న డ్రెస్ కరెక్ట్‌గా వచ్చేటట్టు చూడండి. ఇప్పుడేంటంటే
మెయిన్ క్లాత్ మీద చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నా మీకు క్లియర్గా అర్థం కావాలి అని. నేను ఇక్కడ నుంచి చూడండి ఎగస్ట్రా 2 ఇంచులు అయితే పైకి పెడుతున్నాను. కరెక్ట్గా ఉన్నదానికంటే 2 ఇంచులు పైకి మనం మార్కింగ్ చేసుకోవాలి, ఇలా చివరి వరకు కూడా. ఓకే, ఇది మనకి పట్టీ కోసం అనమాట. 2 ఇంచులు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 2 ఇంచులు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగో గీసాను కదండి, ఇలా మనం 2 ఇంచులు ఎగస్ట్రా. ఇది దేనికంటే మనకి ఎలాస్టిక్ పెట్టుకోవడం కోసం, పట్టీ వెడల్పుగా రావాలి కదా, దానికోసం అనమాట. ఓకే, ఎలా పెట్టేసిన తర్వాత మళ్ళీ మనం చూడండి ఇక్కడ పొరలు కూడా అబ్జర్వ్ చేయండి, కరెక్ట్గా ఉందా లేదా. ఇక్కడ కూడా రైట్ హ్యాండ్కి వెళ్ళి మన వైపున ఒకసారి మనం డ్రాయింగ్ గీసుకునేటప్పుడు క్లాత్ అనేది జరుగుతుంది కాబట్టి చూసుకోండి జాగ్రత్తగా. ఇప్పుడు ఇక్కడ ఒక 2 ఇంచులు ఎగస్ట్రా అనమాట. ఓకే, వెడల్పు లూజ్ అనమాట. ఒక 2 ఇంచులు, ఎందుకంటే మనకి వేసుకునేటప్పుడు ఫ్రీగా ఉండడం కోసం. చూడండి కరెక్ట్గా ఉన్నదానికంటే అవతలకి 2 ఇంచులు అనమాట. ఓకే, మన యొక్క ఇన్నర్ ఉన్నదానికంటే అవతలకి 2 ఇంచులు ఎగస్ట్రా. ఓకే, ఇది లూజ్ కోసం, మనం వేసుకునేటప్పుడు ఫ్రీగా ఎక్కాలి కదా, దానికోసం. అలాగే ఇక్కడ నడుం దగ్గర మనకి జాయింట్ వస్తుంది చూడండి. అలాగే మనం జాయింట్ మనం కొలుసుకునేటప్పుడు ఎంత కొలుసుకున్నాం, మనకి కరెక్ట్గా వచ్చేసి 3.5 అని చెప్పేసాం కదా. కానీ ఇక్కడ మనం ఎగస్ట్రా అయితే తీసుకోవాలి. ఓకే, ఆ ఎగస్ట్రా అనేది మనం పేపర్ కటింగ్ చేసేటప్పుడు మర్చిపోయామండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాస్టిక్ పెట్టుకోవడానికి 2 ఇంచులు తీయాలి. అలాగే కింద మనం ఫోల్డింగ్లో కూడా కరెక్ట్గా 1 ఇంచు వరకు అయితే పోతుంది, ఫోల్డింగ్లోకి నడుం దగ్గర అనమాట. 1 ఇంచు చూడండి ఎలా పెట్టేసేయండి. పేపర్ మీద నేను ఇలా చూపించాను కదా, ఇలా మనం మార్కింగ్ పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, ఒకసారి నేను మళ్ళీ ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. నేను పేపర్ మీద అయితే ఇలా పెట్టి చూపించాను కదా, కానీ కరెక్ట్గా చూడండి, ఒకసారి నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నడుం దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీయండి. ఇది నేను పేపర్ మీద చెప్పటం అయితే నేను మర్చిపోయానండి, సారీ. ఇలా స్ట్రైట్గా మన నడుం దగ్గర స్ట్రైట్గా ఇలా లైన్ అయితే గీసేయండి. ఇలా గీసేసిన తర్వాత అప్పుడు మనకి కరెక్ట్గా కొలత అనేది వచ్చేసిద్ది అనమాట. ఓకే, ఇలా లైన్ అయితే స్ట్రైట్గా గీసేయండి. ఇలా గీసేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ అయితే తీయండి. ఇప్పుడు మనకి కరెక్ట్ షేప్ వస్తుంది చూడండి. 1 ఇంచు మనకి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది, పైన 2 ఇంచులు ఎగస్ట్రా పోతుంది. ఓకే, కింద 1 ఇంచు పైన ఒక 2 ఇంచులు పోను, కరెక్ట్గా ఈ పొడవు అయితే ఇక్కడ మిడిల్లో మనకి వచ్చేసిద్ది అనమాట. ఓకే, అర్థమైంది కదా. మళ్ళీ దీంట్లో మీకు ఏమైనా కన్ఫ్యూజ్గా ఉంటే మీరు కామెంట్లు అడగండి, ఖచ్చితంగా మళ్ళీ మీకైతే ఇంకా చాలా ఈజీగా నేర్పించే విధంగా అయితే నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తానండి. చూడండి, అలాగే కిస్తా దగ్గర కూడా ఏమన్నా మడతలు పడినాయా అనేది చూసుకోండి. ఓకే, కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసి మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచు ఖర్చు కోసం ఇది మనకి మడత పెట్టి కుట్టుకోవాలన్నమాట. డబల్ ఫోల్డింగ్ వేసుకొని మడత పెట్టి కుట్టుకోవడం కోసం ఎగస్ట్రా 1 ఇంచు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇలా మనం షేప్ అయితే దీంట్లోకి కలిపేసేయాలి చూడండి, ఇలా షేపు. ఓకే, షేప్ అనేది తీయాలి. ఇలా షేప్ తీయటం వల్ల మనకి బ్యాక్ సైడ్ సీటు దగ్గర కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట, నీట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి కూడా లోత్ అనేది తీయాలి చూడండి. ఇక్కడ నుంచి టేప్ ఇలా పెట్టేసి 4 ఇంచులు 3.5 ఇంచులు మన ఇష్టం అండి. మనకి లోతు ఎంత ఎక్కువ తీస్తే మనకి ఫ్రంట్ సైడ్ ఫ్రీగా ఉంటుంది అనమాట. ఎంత లోతు తీస్తే అంత ఫ్రీగా ఉంటుంది. ఎంత లోతు తక్కువగా తీస్తే అంత కంఫర్ట్గా అనేది ఉండదు అనమాట. ఓకే, 4 ఇంచులు ఇక్కడైతే నేను 4.25 ఇంచుల వరకు అయితే నేను మార్కింగ్ అయితే పెట్టేశాను. ఓకేనండి, మనం 3 ఇంచులు 3.5 ఇంచులు 4 ఇంచుల వరకు కూడా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఫ్రీగా ఉండడం కోసం అనమాట. ఎంత లోతు ఇక్కడ ఎక్కువ తీస్తే అంత ఫ్రీగా ఉంటుంది. రెడీమేడ్ వాటికైతే ఒక్కోసారి ఇట్లా ఫ్రీగా తీరండి, ఎందుకంటే మనకి ఫ్రీగా తీయకపోవటం వల్ల ఫ్రంట్ సైడ్ పట్టేస్తుంది అనమాట, అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వం అనమాట. ఓకే, ఇక్కడ మార్కింగ్ కనపట్లేదని నేను లోతు మళ్ళీ స్కెచ్తో అయితే నేను ఇలా మార్కింగ్ చేసి చూపిస్తున్నా. మీరైతే పెన్సిల్ వాడండి, ఎందుకంటే కొంచెం పొరపాటు జరిగితే మనం మళ్ళీ ఎరేజర్తో తుడుపుకోవడానికి కుదురుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళకి కొంచెం పొరపాట్లు జరుగుతాయి కాబట్టి. ఇక్కడైతే లోతు చూడండి, నేనైతే 1.25కి మార్కింగ్ అయితే పెట్టాను. మనం 2 ఇంచుల కాడికి కూడా మనం మార్కింగ్ పెట్టేసుకోవచ్చండి, 2 ఇంచులైనా తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఎంత లోతు తీస్తే అంత ఫ్రంట్ అయితే ఫ్రీగా ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ స్ట్రైట్గా పెట్టేసేయాలి చూడండి, ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని మన వైపును కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి.
ఓకే. ఇలా చూసుకొని మనం ఎగస్ట్రా ఒక 1 ఇంచ్ అనేది ఇక్కడ నుంచి చూడండి 1 ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి ఇది ఫోల్డింగ్‌లోకి. ఓకే. ఇలా తీసిన తర్వాత పై వైపున కూడా 2 ఇంచులు అనేది మనం తీసుకోవాలి. ఇది మనం పట్టీ కోసం అనమాట. ఓకే. ఎలాస్టిక్ పెట్టుకోవడం కోసం పట్టీ కోసం స్ట్రెయిట్‌గా ఈ చివరి నుంచి ఆ చివరికి స్ట్రెయిట్‌గా గీసాం. ఇక్కడ లూజ్ కోసం అనమాట. ఓకే. వెడల్పుగా కరెక్ట్‌గా ఉన్నదానికంటే అవతలకి 2 ఇంచులు ఎగస్ట్రా మనం మార్కింగ్ చేసుకున్నాం చూడండి. ఓకే. స్ట్రెయిట్‌గా ఇలా స్ట్రెయిట్‌గా మనం లైన్ అయితే గీసుకున్నాం. చూడండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ ఈ పార్ట్‌లో నేను మర్చిపోయానని చెప్పాను చూడండి. ఇక్కడ కూడా మీరైతే లైన్ అయితే గీసుకోండి. ఓకే. ఇక్కడ లైన్ అయితే స్ట్రెయిట్‌గా ఇలా స్ట్రెయిట్‌గా గీసేసి మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ కిస్తా దగ్గర నుంచి ఇక్కడ మనం షేప్ అయితే ఇలా తీయాలన్నమాట. ఓకే. షేపు మనకి సీటు దగ్గర ఫ్రీగా ఉండడం కోసం కరెక్ట్‌గా ఉన్నదానికి కలపకండి. ఎగస్ట్రా మనం తీసుకున్న దానికి కలపాలి. అలాగే ఇక్కడ నుంచి మనం పావు తక్కువ 4.25 ఇంచులకైతే మనం మార్కింగ్ పెట్టాము. ఇంకొక మనం 4.5 కూడా పెట్టుకోవచ్చండి. మనం లోతు ఎంత తీస్తే అంత ఫ్రంట్ ఫ్రీగా ఉంటుంది. ఓకే. నేనైతే 4.25 పెట్టేసి ఇలా షేప్ అనేది తీసాననమాట. ఓకే. 3.5 పెట్టొచ్చు, 3 పెట్టొచ్చు, 4 పెట్టొచ్చండి ఫ్రంట్ పార్ట్‌కి. ఇలా అయితే మనం డ్రాయింగ్ అయితే గీసుకోవాలి. ఇంతేనండి మన యొక్క అండర్‌వేర్‌కి కటింగ్ అయితే డ్రాయింగ్ అయితే ఇంతేననమాట. మనం డ్రాయింగ్ గీసిన దాన్ని బట్టే మనం ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ డ్రాయింగ్‌లో గానీ, కటింగ్‌లో గానీ మీకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్లు అడగండి. మళ్ళీ మళ్ళీ మీకు కరెక్ట్‌గా వచ్చే వరకు నేను నేర్పిస్తానే ఉంటాను. ఓకేనండి. పర్ఫెక్ట్‌గా మీరైతే నేర్చుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. పర్ఫెక్ట్‌గా మన యొక్క ఇన్నర్ కటింగ్ అయితే ఇంతేనండి. డ్రాయింగ్ కటింగ్ అయితే. ఓకే. అర్థమైంది కదా! ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి షేప్ అయితే ఇలా కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్‌ది ఫస్ట్ కట్ చేసాము. అలాగే ఫ్రంట్ పార్ట్‌కి తర్వాత మనం కట్ చేసుకోవాలి చూడండి. ఇలా మనం ఇంకొంచెం అవతలకు కూడా తీయొచ్చు. మనం 4.25 పెట్టా కదా! 4.25 కంటే మనం 4.5 కూడా పెట్టుకోవచ్చు. మనం ఎంత లోతు ఎక్కువగా తీస్తే మనకి ఫ్రంట్ అంత కంఫర్ట్‌గా ఫీల్ అవుతామనమాట. ఎంత తక్కువ తీస్తే అంత ఇరిటేట్‌గా ఉంటదనమాట. ఓకే. పర్ఫెక్ట్‌గా ఇన్నర్ కటింగ్ అయితే ఇంతేనండి. అర్థమైంది కదా! ఇలా మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒకటి చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది మనకి పట్టీలోకి వెళ్ళిపోతుందనమాట. ఓకే. ఇక్కడ ఈ ప్లేస్‌లో మనం 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలని చెప్పా గదండీ! నేను పేపర్ డ్రాయింగ్‌లో నేను మర్చిపోయాను. అది మీరు గుర్తుపెట్టుకొని ఎగస్ట్రా పెట్టేసేయండి. ఓకేనండి. దీంట్లో ఏమన్నా డౌట్ ఉంటే మీరు కామెంట్స్‌లో తెలియజేస్తే ఇంకా క్లారిటీగా అసలు మీరు ఏం ఫీల్ అవ్వకండి. మళ్ళీ అక్కకి ఏం అడుగుదాం, కామెంట్ ఏం చేద్దామని అనుకోకండి. మీకేమన్నా డౌట్ ఉంటే ఇంకా నీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇలా మనం ఫోల్డింగ్ అయితే చేసుకోవాలనమాట. ఓకే. డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆదికి తీసుకున్నది ఉంది చూడండి. మెజర్‌మెంట్‌కి తీసుకున్న ఇన్నర్ తీసుకొని నేను ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అనేది. నేనైతే పేపర్ కటింగ్ మీద ఇలా పెట్టి చూపించడం మర్చిపోయానండి చూడండి. కరెక్ట్‌గా వచ్చేసింది కదా! పై వైపున 2 ఇంచులు ఎగస్ట్రా, కింద కూడా ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా అయితే మనకి ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ పట్టీ కోసం అనమాట. ఇక్కడ మనం సైడ్‌న బ్యాక్ పార్ట్‌కెళ్ళి, ఫ్రంట్ పార్ట్‌కెళ్ళి కూడా మన నడుం దగ్గర మనకి ఒక కుట్టు అనేది వస్తుందనమాట. ఈ కుట్టు దగ్గరే నేను ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టడం అయితే నేను మర్చిపోయాను. ఇదే ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది. ఓకేనండి. ఖచ్చితంగా ఈ పార్ట్‌లో మీరు ఎగస్ట్రా ఉండేటట్టుగా చూసుకోండి. ఓకేనండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ అయితే మనం కలుసుకుందాము. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.